వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అదే మనకి అటవీ శాఖలో ఉద్యోగాలకి మరొక కొత్త నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. వివిధ రకాల గ్రూప్స్ పర్మనెంట్ జాబ్స్ అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. 10th క్లాస్ వాళ్ళందరూ అప్లై అయితే చేసుకోవచ్చు. మన సొంత రాష్ట్రంలోనే ఎగ్జామ్ పెట్టి జాబ్ పోస్టింగ్ అయితే ఇస్తున్నారు. జాబ్ లో చేరగానే మీకు 50,000 కి పైగానే సాలరీ ఉంటుంది. ఆన్లైన్ విధానంలోనే అప్లై చేసుకోవాలి. జస్ట్ 5 minutes బ్యాక్ నోటిఫికేషన్ వచ్చింది. రిలీజ్ అయిన వెంటనే మీకు వీడియో అయితే చేస్తున్నాను. సో ఈ వీడియోని ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి లాస్ట్ వరకు అయితే చూడండి. మీకు అన్ని డీటెయిల్స్ అయితే కవర్ చేస్తాను. ఇంకా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. ఈ ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి చాలా రోజుల తర్వాత ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్ ఉద్యోగాలకి 3,000కి పైగా పోస్టులతో నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఇంకా వీడియో చూడని వారు ఇక్కడ మీకు పైన కార్డ్స్ లో లింక్ ఇస్తున్నాను, ఒకసారి చెక్ డీటెయిల్స్ లోకి వెళ్ళినట్లయితే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ కి సంబంధించి కేంద్ర ప్రభుత్వ సంస్థ ట్రాపికల్ ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఈ నోటిఫికేషన్ కి మీరు ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది. ఎవరైనా సరే అప్లై అయితే చేసుకోవచ్చు. ఆంధ్ర వాళ్ళు, తెలంగాణ వాళ్ళే కాకుండా అందరికీ కూడా సమాన అవకాశాలు కల్పిస్తూ ఈ నోటిఫికేషన్ అది రిలీజ్ చేశారు. డైరెక్ట్ రిక్రూట్మెంట్ పద్ధతిలో భర్తీ అయితే చేస్తున్నారు. అన్ని కూడా పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు. గ్రూప్ సి రిక్రూట్మెంట్ అని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్ లో మెన్షన్ చేయడం జరిగింది. ఈ జాబ్స్ కి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ అనేది 14th జూలై నుంచి స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ వచ్చేసి ఆగస్ట్ 10th వరకు కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. కంప్యూటర్ బేస్డ్ విధానంలో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయబోతున్నారు. మన సొంత రాష్ట్రంలోనే ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఈ యొక్క ఎగ్జామినేషన్ డేట్ కూడా ఇచ్చారు. టెంటేటివ్ షెడ్యూల్ అనేది సెప్టెంబర్ 1st వీక్ లో మీకు ఎగ్జామ్ అనేది ఉండే అవకాశం ఉంది అని చెప్పేసి నోటిఫికేషన్ లో అయితే క్లియర్ గా అయితే మెన్షన్ చేస్తారు. ఉమెన్ క్యాండిడేట్స్, SC ST, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎక్స్ సర్వీస్ ఉన్న వాళ్ళు ఈ నోటిఫికేషన్ కి రూపాయి ఖర్చు లేకుండా ఫ్రీగా మీరు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు అని చెప్పేసి క్లియర్ గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఇదే వీడియోలో మీకు అప్లై ప్రాసెస్ ని కూడా చెప్తున్నాను. సో కాబట్టి ప్రతి ఒక్కరు ఇంకా ఎవరైతే వీడియోని లైక్ చేయలేదో సో లైక్ చేసి వీడియోని అయితే కంటిన్యూ చేయండి. ఉద్యోగాలకి సంబంధించి అప్లై చేయడానికి లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్ లో అలాగే కామెంట్ సెక్షన్ లో మన వెబ్సైట్ లో అయితే ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ పైన క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఒక వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ TFRI గ్రూప్స్ రిక్రూట్మెంట్ అని చెప్పేసి ఇచ్చారు. ఇక్కడ మీరు నోటిఫికేషన్ ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ కూడా ఇచ్చారు. సో మీరు అక్కడ అప్లై చేయడానికి అప్లై అని చెప్పేసి బ్లూ కలర్ లో బటన్ ఉంది కదా, సో దీనిపైన క్లిక్ చేయండి. సో క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ అలో మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు కొంచెం కిందికి వచ్చేసేసి సో ఇక్కడ మనము నాట్ రిజిస్టర్డ్ క్రియేట్ అకౌంట్ అని చెప్పేసి కనిపిస్తుంది చూసారా, సో దానిపైన అయితే క్లిక్ చేయాలి. సో క్రియేట్ అకౌంట్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనం ఇందులో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ మనము మన డీటెయిల్స్ ఇవ్వాలి. మీ యొక్క ఫస్ట్ నేమ్, సో ఇవన్నీ కూడా ఇచ్చేసి ఏంటి అంటే ఫస్ట్ ఇందులో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసేసేయండి. సో ఇక్కడ పైన సిటిజన్ లాగిన్ అని చెప్పేసి ఉంది కదా, దాని మీద క్లిక్ చేసేసి మీ యొక్క యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇచ్చేసి లాగిన్ అయితే అప్పుడు మనకి అప్లికేషన్ ఫామ్ వస్తుంది. సో అందులో మీ డీటెయిల్స్ అనేవి ఫిల్ చేసేసి ఫీ పేమెంట్ చేసి సబ్మిషన్ చేస్తే అప్లికేషన్ అనేది కంప్లీట్ అయితే అయిపోతుంది. రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి ఉద్యోగాలకి సంబంధించి వేకెన్సీస్ అండ్ అలాగే దానికి సంబంధించి ఎంత సాలరీ వస్తుంది, క్వాలిఫికేషన్స్ ఏముండాలి అని చెప్పేసి చూసినట్లయితే సో మనకి ఇక్కడ 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేకెన్సీస్ అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. టెక్నికల్ అసిస్టెంట్ కేటగిరీ 2 కి సంబంధించి, అలాగే ఫారెస్ట్ గార్డ్ అండ్ డ్రైవర్ ఈ యొక్క జాబ్స్ అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. డ్రైవర్ ఉద్యోగాలకి సంబంధించి మీకు లెవెల్ 2 ప్రకారం అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే దాదాపుగా 38,000 వరకు సాలరీ వస్తుంది. జనరల్ కేటగిరీకి వేకెన్సీ కేటాయించారు. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే విద్యా అర్హత మాత్రం మీరు 10th క్లాస్ అనేది పాస్ అయి ఉండాలి. టెక్నికల్ స్కిల్స్ విషయానికి వచ్చినట్లయితే మీకు మోటార్ కార్స్ కి సంబంధించి డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఉండాలి. అలాగే మీకు డ్రైవింగ్ లో అట్లీస్ట్ మోటార్ కార్ కి సంబంధించి 3 years ఎక్స్పీరియన్స్ ఉంటే అప్లై చేసేసుకోవచ్చు అనమాట. మోటార్ మెకానిజం కి సంబంధించి నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి కొంచెం ప్రిఫరెన్స్ ఇస్తారు. అంటే మీకు చిన్న చిన్న వెహికల్ రిపేర్ చేసేటువంటి నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది అనమాట, లేకుండా పర్వాలేదు. అండ్ ఫారెస్ట్ గార్డ్ ఇంటర్మీడియట్ వాళ్ళు అంటే ఎవరైతే ఇంటర్ లో MPC BPC చేసినటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళ యొక్క ఫారెస్ట్ గార్డ్ ఉద్యోగాలకి అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ వేకెన్సీస్ డీటెయిల్స్ అనేవి చూడొచ్చు. ఈ ఉద్యోగాలకు కూడా దాదాపుగా మనకి 38,000 కి పైగానే సాలరీ ఉంటుంది. 12th స్టాండర్డ్ పాస్ అయితే సరిపోతుంది అని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్ లో అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో మీకు సెలక్షన్ ప్రాసెస్ లో భాగంగా ఫిజికల్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తాము అని చెప్పేసి ఇచ్చారు. అలాగే టెక్నికల్ అసిస్టెంట్ కేటగిరీ 2 కి సంబంధించి జాబ్స్ ఉన్నాయి. వీటికి లెవెల్ 5th ప్రకారం మీకు జాబ్ లో చేరగానే 50,000కి పైగానే సాలరీ ఉంటుంది. ఇక్కడ వేకెన్సీస్ డీటెయిల్స్ అనేవి చూడొచ్చు. దాదాపు అన్ని క్యాస్ట్ల వరకు వేకెన్సీస్ ఉన్నాయి. ఏ జాబ్స్ కి ఎవరు ఎలిజిబుల్ అంటే ఎవరైతే సైన్స్ విభాగంలో డిగ్రీ చేసి ఉంటారో దాంతో పాటు ఏంటంటే మీకు డిగ్రీలో బాటనీ కానీ, జువాలజీ కానీ, అగ్రికల్చర్, ఫారెస్ట్రీ, బయోటెక్నాలజీ,
కెమిస్ట్రీ, ఎన్విరాన్మెంటల్ సైన్స్, స్టాటిస్టిక్స్ ఈ యొక్క సబ్జెక్ట్స్ అనేవి వన్ ఆఫ్ ద సబ్జెక్ట్స్ గా చదివి ఉండాలి అని చెప్పేసి సో క్లియర్ గా అయితే చెప్తున్నారు. ఈ యొక్క ఎలిజిబిలిటీ ఉంటే ఈ యొక్క నోటిఫికేషన్ కి అయితే అప్లై చేసుకోవచ్చు. టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలకి, ఫారెస్ట్ గార్డ్ ఉద్యోగాలకి ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనేది ఏమీ ఉండాల్సినటువంటి అవసరం లేదు. ఈ పోస్టులకి సంబంధించి సాలరీస్ కూడా చెప్పడం అయితే జరిగింది. ఈ విధంగా మనకి ఇక్కడ ఈ నోటిఫికేషన్ ద్వారా ఈ జాబ్స్ అయితే భర్తీ చేస్తున్నారు. దీనికి సంబంధించి ఏజ్ లిమిట్ అనేది ఎంత ఉండాలి ఆ డీటెయిల్స్ ని కూడా ఇక్కడ ఇచ్చారు చూడండి. డ్రైవర్ ఉద్యోగాలకైతే 18 నుంచి 27, ఫారెస్ట్ గార్డ్ కూడా సేమ్, టెక్నికల్ అసిస్టెంట్ కి అయితే 21 నుంచి 30 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఏజ్ కట్ ఆఫ్ డేట్ ఇచ్చారు July 1, 2025 నాటికి. ఈ విధంగా మీకు ఏజ్ లిమిట్ అనేది ఉండాలి అని చెప్పేసి ఇచ్చారు. ఎగ్జామినేషన్స్ అనేవి అంటే సెలక్షన్ ప్రాసెస్ లో భాగంగా ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారని చెప్పాను కదా. ఎగ్జామినేషన్ సెంటర్స్ 2 తెలుగు రాష్ట్రాల వాళ్ళకి మనకి హైదరాబాద్ లో మీకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తామని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్ లో సో క్లియర్ గా అయితే మెన్షన్ చేయడం అనేది జరిగింది. ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ వచ్చేసి మనకి ఆల్ ఓవర్ ఇండియా వైడ్ గా ఈ సంస్థకి సంబంధించి మన హైదరాబాద్ లో కూడా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేది ఉంది ఫారెస్ట్ కి సంబంధించి. కాబట్టి మనం మన సొంత రాష్ట్రంలోనే జాబ్ పోస్టింగ్ అనేది పొందే అవకాశం అనేది ఉంటుంది. ఈ జాబ్స్ కి సంబంధించి మీకు ఒకటే ఎగ్జామ్ ఉంటుంది. ప్రిలిమ్స్, మెయిన్స్ అంటూ అలా ఏమి ఉండవు. ఒకటే సింగిల్ ఎగ్జామ్ ఉంటుంది. అది పాస్ అయితే ఈ జాబ్స్ కి మీరు ఫర్దర్ గా పోస్ట్ అని బట్టి స్కిల్ టెస్ట్ పాస్ అయితే ఈ జాబ్స్ కి సెలెక్ట్ అయ్యేటువంటి అవకాశం అనేది ఉంటుంది. ఇక్కడ ఈ జాబ్స్ కి సంబంధించి డ్రైవర్ పోస్టులకు వచ్చేసేమో డ్రైవింగ్ టెస్ట్ ఉంటుంది ఎగ్జామినేషన్ తో పాటు. అలాగే ఫారెస్ట్ గార్డ్ పోస్టులకు ఏంటంటే మీకు ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అనేది ఉంటుంది అని చెప్పేసి ఇచ్చారు. టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకి మాత్రం ఒకటే సింగిల్ ఎగ్జామ్ పాస్ అయితే సరిపోతుంది. ఇక్కడ మనకి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. ఏ టాపిక్స్ మీద క్వశ్చన్స్ అడుగుతారనేది జనరల్ అవేర్నెస్ అండ్ రీజనింగ్, అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ జనరల్ సైన్స్, అర్థమెటిక్, రిలవెంట్ సబ్జెక్ట్స్, మీరు ఏ సబ్జెక్ట్స్ లో క్వాలిఫికేషన్ ఉంటే దానికి రిలేటెడ్ గా సబ్జెక్ట్ నాలెడ్జ్ క్వశ్చన్స్ అడుగుతారు. సో 180 minutes పాటు కూడా ఒక ఎగ్జామ్ అనేది ఉంటుంది. అలాగే ఫారెస్ట్ గార్డ్ పోస్టులకి సంబంధించి కూడా ఇక్కడ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఇచ్చారు. అలాగే ఫిజికల్ స్టాండర్డ్స్ కూడా మెన్షన్ చేయడం అనేది జరిగింది. మీకు మెడికల్ స్టాండర్డ్స్ కి సంబంధించి డీటెయిల్స్ కూడా ఇచ్చారు. మినిమం 165 centimeters హైట్ ఉండాలి, చెస్ట్ ఎంత ఉండాలి, అలాగే మనకి వాకింగ్ ఎంత ఉంటుంది అదంతా కూడా ఇక్కడ మెన్షన్ చేస్తారు. అమ్మాయిలకు వచ్చేసేమో 150 centimeters హైట్ ఉండాలి, 14 kilometer డిస్టెన్స్ ని మీరు వాక్ చేయాల్సి ఉంటుంది 4 hours లో. అబ్బాయిలు అయితే 25 kilometer డిస్టెన్స్ ని 4 hours లో వాక్ చేయాలి. అబ్బాయిలకి సంబంధించి చెస్ట్ 79 centimeters ఉండాలి, అమ్మాయిలేమో 74 centimeters. అబ్బాయిలకి సంబంధించి ఎక్స్పాండ్ అయితే 84 centimeters, అమ్మాయిలు అయితే 79 centimeters అని చెప్పేసి ఇక్కడ రిక్రూట్మెంట్ డీటెయిల్స్ లో ఇచ్చారు. అలాగే డ్రైవర్ ఉద్యోగాలకి సంబంధించి జనరల్ ఇంగ్లీష్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, న్యూమరికల్ యాప్టిట్యూడ్, జనరల్ అవేర్నెస్ ఈ విధంగా యొక్క పోస్టులకి సంబంధించి ఇక్కడ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. సో ఎగ్జామినేషన్ లాంగ్వేజ్ వచ్చేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్ లోనే మనకి క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. నెగటివ్ విధానం కూడా ఉంటుంది. ప్రతి రాంగ్ ఆన్సర్ కి మీకు 1/3 నెగటివ్ విధానం ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్ లో అయితే సో క్లియర్ గా అయితే మెన్షన్ చేస్తారు. ఈ విధంగా ఈ జాబ్స్ కి సంబంధించి కంప్లీట్ గా సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. ఇండియన్ సిటిజన్స్ అందరు కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి కూడా మీరు ఇక్కడ నోటిఫికేషన్ లో చెక్ చేసుకోవచ్చు. మనకి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ నుంచి రిలీజ్ అయినటువంటి పర్మనెంట్ గ్రూప్స్ ఉద్యోగాలకి సంబంధించి జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ మనకి జబల్పూర్ లో ఉన్నటువంటి ఒక సంస్థ నుంచి వచ్చింది. కాకపోతే మనకి ఆల్ ఓవర్ ఇండియా వైడ్ గా జాబ్ పోస్టింగ్ అనేది పొందొచ్చు. అలాగే జాబ్ ట్రాన్స్ఫర్ స్లేబిలిటీ ఉంటుంది. సో మాకు పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కావాలని వాళ్ళు మాత్రం ఈ నోటిఫికేషన్ అయితే వదులుకోవద్దు. వేకెన్సీస్ గురించి అయితే ఆలోచించద్దు. ఫీజు లేనటువంటి వాళ్ళు మాత్రం సో డెఫినెట్ గా అప్లై చేసి మీకు ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసేసేయండి. మన యాప్ లో ఫుల్ కోర్సెస్ ఉన్నాయి కాబట్టి ఒకసారి చెక్ చేయండి. ఇంకా మీకు మన డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అడగండి. ప్రతి ఒక్కరు లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్ కి అయితే షేర్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.